నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అభ్యర్థులు ఖరారయ్యారు. తాడపల్లిగూడెంకు బొలిశెట్టి శ్రీనివాస్, నర్సాపురంకు బొమ్మిడి నాయకర్, ముంగుటూరుకు పచ్చమట్ల ధర్మరాజు ఖరారయ్యారు. అలాగే నిడవదోలుకు కంద్ర దుర్గేష్, భీమవరంకు పి రామాంజనేయులు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. కాసేపట్లో జనసేన అభ్యర్థుల రెండో జాబితా విడుదల కానుంది. మంగళగిరి పార్టీ ఆఫీసులో రెండో జాబితాను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మహిళల కోసం సరికొత్త పథకం కలలకు రెక్కల పేరుతో కొత్త కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళల కోసం టీడీపీ మొదటి నుంచి అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. టీడీపీ సూపర్ 6లో మహాశక్తి కార్యక్రమంలో మహిళా సంక్షేమం చేపట్టబోతున్నట్టుగా ఆయన చెప్పారు. గతంలో దీపం పథకం ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వం అన్నారు. సూపర్ 6లో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఇక జగన్ ప్రచారానికి వైసీపీ నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 16న వైసీపీ తుది జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ఇడుపులపాయలో తుది జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. రాజోల్లో గొల్లపల్లి సూర్యారావు గెలిచే ఛాన్స్ లేదని, తనకు టికెట్ ఇస్తేనే వైసీపీ గెలుస్తుందని రాపాక చెప్పారు. తన టికెట్పై రాజోలులో జరిపించిన సర్వే నివేదిక వాస్తవం కాదని చెప్పారు. అవసరమైతే మరోసారి రాజోల్లో సర్వే జరిపించుకోవాలని సూచించారు. దీంతో అధిష్టానం పునరాలోచనలో పడగా మరలా రాపాకకే టికెట్ కేటాయించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో గొల్లపల్లి సూర్యారావు హుటాహుటిన తాడేపల్లికి వెళ్లారు. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. ఈ మేరకు ఆయనకు ఒక లేఖ రాశారు. శిరస్సు వంచి నమస్కారాలతో క్షమించమని కోరుకుంటూ లేఖ రాశారు. సీఎం జగన్ పిలుపు మేరకు వైసీపీలో అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయించాం. కానీ ఊహించని దానికంటే భారీ స్థాయిలో స్పందన రావడంతో సెక్యూరిటీ ఇబ్బంది వస్తుందని తెలిపారు. ఎక్కువ మంది వస్తే ప్రతి ఒక్కరికి చెక్ చేయడం చాలా ఇబ్బంది చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరోసారి క్షమాపణ కోరుకుంటున్నానని ముద్రగడ లేఖలో తెలిపారు. ఈ నెల 15వ తేదీన కానీ 16న కానీ సీఎం సమక్షంలో పార్టీలో చేరతానన్నారు. మీ అందరి ఆశీస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలని కోరుకుంటున్నానని ముద్రగడ తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట వైసీపీలో విభేదాలు బగ్గుమన్నాయి. చిలకలూరుపేట ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడిని వైసీపీ అధిష్టానం నియమించింది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకుంటున్నారని మల్లెల రాజేష్ నాయుడు ఈ వర్గం ఆందోళనకు దిగింది. మంత్రి విడుదల రజని డబ్బులకు అమ్ముడుపోయే రకమంటూ ఆరోపించింది. ఇక మనోహర్ వద్దు వైసీపీ ముద్దు అంటూ రాజేష్ వర్గీయులు నినాదాలు చేశారు. ఏలూరు జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడును కలిసి తాడపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్ భరోసానిచ్చారు. 5 ఏళ్లుగా జనసేన కోసం కష్టపడుతున్న రెడ్డి అప్పలనాయుడుకు సీటు రాకపోవడం బాధాకరమని తాడపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలకు అందరం కట్టుబడి ఉన్నామని తెలిపారు. పార్టీ పట్టించుకోలేదని బాధతో రెడ్డి అప్పలనాయుడు అమర నిరాహార దీక్ష చేస్తున్నారని ప్రకటించడం సరికాదన్నారు. రేపు పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకు మంచి హోదా కల్పిస్తుందని అన్నారు. తనకు కూడా టికెట్ రాకపోయినా పార్టీ కోసం పనిచేస్తానని బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి బైపాస్లో రోడ్డు పక్కనే ఉన్న వారిపై మిర్చి బస్తాలతో వెళ్తున్న ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 2 మరణించారు. మరోవైపు పక్కనే ఉన్న బావిలో ఆటో పడిపోయింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు. ఇక మృతులు ఆత్మకూరుకు చెందిన దుర్గప్రసాద్ ఏడుకొండలుగా గుర్తించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని వైసీపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రస్తుత మంత్రి విడుదల రజనికి గుంటూరు పశ్చిమ సీటు కేటాయించారు. అనంతరం మల్లెల రాజేష్ నాయుడికి చిలకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో పార్టీ ఆదేశాల మేరకు పనిచేస్తూ ఆయన తన పని చేసుకుని పోతున్నారు. ఇలా ఉండగా తాజాగా గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడిని చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించారు. దీనిపై
మల్లెల రాజేష్ వర్గం బగ్గుమంటుంది. మంత్రి రజనీ మనోహర్ నాయుడుకు సపోర్ట్ చేయడంతోనే తనను తొలగించారని రాజేష్ అన్నారు. విడుదల రజనీ తనకు 6 కోట్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ పొలిశెట్టి శ్రీనివాసరావుకి 2.5 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆరోపించారు. సజ్జలాకి ఈ విషయం చెప్పగా చులకనగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కోసం బాబాయ్ అబ్బాయిలైన ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డిల మధ్య పోటీ నెలకొంది. టీడీపీ, బీజేపీల మధ్య పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ బీజేపీకి కేటాయించాలని ఆదినారాయణ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, సీటు వదులుకునే ప్రసక్తే లేదని భూపేష్ రెడ్డి చెబుతున్నారు. భూపేష్ రెడ్డి కార్యకర్తల అంచనలతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగులో యువతను ప్రోత్సహిస్తూ వచ్చిన తనకే చంద్రబాబు టికెట్ కేటాయించాలంటూ కోరారు. నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఇక ఆదినారాయణ రెడ్డి మినహా మిగిలిన 6 సోదరులు ఈ ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో లోకల్, నాన్ లోకల్ రచ్చ నడుస్తుంది. పిలిస్తే పలికేవాడు స్థానికుడే, నా ఓటు అంటూ పట్టణంలోని ఫ్లెక్సీలు వెలిసాయి. జనసేన వైసీపీని టార్గెట్ గా చేసుకుని ఫ్లెక్సీలు వెలిసాయంటూ చర్చ జరుగుతుంది. నాన్ లోకల్ వాళ్లకు సీట్ ఇవ్వొద్దంటూ కొంతకాలంగా టీడీపీ కోఆర్డినేటర్ వర్మ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు పట్టణమంతా ఫ్లెక్సీలు పెట్టడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.